మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. పరిశుద్ధ వారంలోని బుధవారం రోజు ఈ రోజు యేసును అభిషేకించుట, ద అనాయింటింగ్ జీసస్ అనే నేటి అంశంపై మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ శ్రీమతి డాక్టర్ పి ప్రమీల వివేకానంద్ గారు సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కుళ్ళతో పాదాలు తుడిచింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కుళ్ళతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. జుంటె తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. జుంటె తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సింహాల నోళ్లను మూసినది వాక్యం, దానియేలుకు ఆపై విడుదలిచ్చే వాక్యం. సింహాల నోళ్లను మూసినది వాక్యం, దానియేలుకు ఆపై విడుదలిచ్చే వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన
భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఈ ఉదయకాల ధ్యానమును వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చిన్న ప్రార్థన చేసుకుంది. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో మిమ్మల్ని ధ్యానించుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. తండ్రి, వాక్యాన్ని ధ్యానించుచుండగా తండ్రి మమ్మల్ని ఆధ్యాత్మికంగా మరింత బలపరచుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు యొక్క శ్రమలను ఈ 40 రోజులుగా మనము ధ్యానిస్తున్నాం. మనము హృదయపూర్వకంగా, విశ్వాసముతో, పశ్చాత్తాపముతో, శుద్ధ హృదయంతో మనం వాక్యాన్ని ధ్యానించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో జయోత్సాహముతో యెరూషలేములో ప్రవేశించిన తర్వాత శిలువ మరణానికి అప్పగింపబడక ముందు, అనగా చివరి పరిశుద్ధ వారము అనగా హోలీ వీక్ 3 రోజుల ముందు 3 రోజులు బేతనియాకు వచ్చారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్నాం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఆయన భోజనంలో కూర్చుండినప్పుడు ఒక స్త్రీ వచ్చి జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డిలో ఉండేటటువంటి అత్తరును ఆయన తల మీద పోసింది. అయితే ఇక్కడ మనకు ఈ 4 సువార్తలలో కూడా మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలోను, మార్కు సువార్త 14వ అధ్యాయంలోను, లూకా సువార్త 7వ అధ్యాయంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఈ విషయము పేర్కొనబడింది. కానీ మార్కు సువార్తికుడు ఈ సువార్తలో అభిషేకము అన్నటువంటి మాటను ప్రస్తావించాడు. ఈ మార్కు సువార్త 14:8వ వచనంలో గమనిస్తే, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను అన్నమాట. ఆ స్త్రీ అత్తరు బుడ్డిలోని అత్తరును నష్టపరిచినందుకు కొందరు కోపపడ్డారు. మరికొందరు ఇంత సొమ్ము నష్టపరచడం ఎందుకు, దీన్ని వెలకెట్టి బీదలకు ఇచ్చేయచ్చు కదా అని ఆమెను చూస్తూ సణుగుకున్నారు. ఆ విషయం మనకు 4-5 వచనంలో కూడా మనం గమనించవచ్చు. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వవచ్చునని ఆమెను గూర్చి సణుగుకొనిరి. కాబట్టి కానీ యేసు ప్రభువారు ఆమె యొక్క మంచితనాన్ని, తర్వాత ఆమె యొక్క మెచ్చుకున్నారే కానీ ఆమెను విసుక్కోలేదు. తర్వాత ఆమెని మెండుగా ప్రశంసించారు. మిక్కిలి విలువైనటువంటి ఆ యొక్క జటామాంస అత్తరు బుడ్డిలోని ఆ అత్తరు ఖరీదు 300 దేనారములు, 300 దేనారములు. ఇందులో మనం 3 విషయాలు మనం గమనించితే, ముఖ్యంగా మొదటిగా మిక్కిలి విలువైనటువంటి అచ్చ జటామాంసి అత్తరు క్రీస్తు తలపై పోసిన స్త్రీ తన ప్రేమను మరియు క్రీస్తు పట్ల విధేయతను, క్రీస్తు పట్ల గౌరవమును, ఆనర్ను ఆ ఉద్దేశంతో ఆవిడ అభిషేకించింది. సంపూర్ణమైనటువంటి సమర్పణతో క్రీస్తును అభిషేకించింది. అందుకే మార్కు సువార్త ఈ యొక్క అధ్యాయంలో 14వ వచనం, 14వ అధ్యాయము
8వ వచనం 9వ వచనంలో ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. కాబట్టి ఆమె చేసిన పని జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుంది అని నిశ్చయంగా ప్రభు చెప్పారు. తర్వాత రెండవదిగా మనము చూస్తే అభిషేకంలో ఐక్యతను సూచిస్తుంది. కీర్తనలు రాసినటువంటి దావీదు కీర్తన 33వ దావీదు కీర్తన 133వ దావీదు కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. క్రీస్తు అభిషేకించుటలో ఐక్యత అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. మూడవదిగా మనము చూస్తే క్రీస్తును అభిషేకించుటలో యాజకత్వాన్ని తెలియచేస్తుంది. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మనం పరిశీలిస్తే ఆ వచనాల్లో ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అంతే కదా, మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయని ఆయన సజీవ సాక్ష్యాన్ని మనకు కనిపిస్తుంది. అభిషేక యాజకత్వము ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మన పాపముల కొరకు సిలువలో బలియాగమయ్యారు. క్రీస్తు సిలువలో తన అమూల్య రక్తాన్ని చిందించారు. మన ప్రతి పాపము మనల్ని పవిత్రులుగా చేయుటకు మానవ రక్షణార్థమై ఆయన సిలువ మరణము నొంది గెలిచి పునరుద్ధానుడై ఆయన అయినటువంటి క్రీస్తును మనము విశ్వసించి నమ్మినట్లయితే మనకు ఆయన ఇచ్చేటటువంటి రక్షణానందము, నిత్య జీవము ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో యేసు ప్రభువు కంటే విలువైనది ఏది లేదు. మనం చేసే ప్రతి పని అయినా ఏ పనులైనా ఆయన దృష్టికి జ్ఞాపకార్థముగా మరియు ఆయన్ని ప్రశంసించే విధంగా మనం ఉండాలి. దేవుడి ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం.
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.